Hello guys, welcome back to the new another video. I hope you guys doing well. So today, yes, we are completed 21 days challenge అన్నమాట. సో ఈ రోజుకి మనం 21 డేస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సెల్ఫ్ గ్రోత్ కన్సిస్టెన్సీ జర్నీలో ప్రతిరోజు ఒక సింగిల్ వీడియో అనేది పోస్ట్ చేశాను యూట్యూబ్ లో. సో ప్రతిరోజు టు డూ లిస్ట్ క్రియేట్ చేయడం, సో ప్రతిరోజు ఆ ప్లాన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం, అండ్ ప్రతిరోజు ఒక కొత్త లర్నింగ్ అనేది నేర్చుకోవడం, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం. So these are all the things I done in 21 days. So actually it's amazing journey. సో నేను ఈ జర్నీలో ఈ 21 డేస్ లో నేను చాలా నేర్చుకున్నాను అనమాట. నేను ఈ 21 డేస్ లో నేను ఏం నేర్చుకున్నాను అనేది ఈ పర్టికులర్ వీడియోలో నీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. సో దీస్ ఆర్ ది 6 లెసన్స్ నేను నేర్చుకున్నాను అనమాట. సో 1 by 1 అనేది డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. హియర్ యూ గో. ఫస్ట్ వచ్చేసి క్లారిటీ ఈజ్ ద పవర్. సో మన లైఫ్ లో చాలా థింగ్స్ అనేవి మనకు డైలీ లైఫ్ లో ఉంటాయి, అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫస్ట్ మనకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్ ప్రాసెస్ అనేది క్లారిటీ ఉండాలి. సో అప్పుడే మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఈజీ అవుతుంది అనమాట. ఏది చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లాన్ చేసుకోండి, క్లారిటీగా ఉండండి ఏది చేసినా సరే. అండ్ ది సెకండ్ వన్, స్మాల్ విన్స్ బిగ్ చేంజెస్. సో మన డైలీ లైఫ్ లో స్మాల్ విన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాను, బట్ ఎప్పుడైతే మనం ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాం అంటే చిన్నవి కంప్లీట్ చేసినాం అనుకోండి, సో అవి మనకి కాన్ఫిడెన్స్ అనేవి తెస్తాయి అనమాట. ఇంకా చేయాలి అనేవి, ఇంకా ఎక్కువ చేయాలనేది ఈ చిన్న స్మాల్ విన్సే మనకు కాన్ఫిడెన్స్ అనేవి, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ చేస్తాయి అనమాట. సో డోంట్ మిస్ ద స్మాల్ విన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అండ్ థర్డ్ లెసన్ వచ్చేసి ఫోకస్ ఆన్ ద కన్సిస్టెన్సీ, నాట్ ద మోటివేషన్. సో మనకి మోటివేషన్ అనేది ఒక వీడియో చూస్తే లేదంటే ఎవరన్నా మోటివేట్ చేస్తే మోటివేట్ అయిపోతాం, బట్ మోటివేషన్ అనేది ఒక 1 hour లేదంటే ఒక 1 day అనేది ఉంటుంది, అండ్ కొన్ని రోజుల తర్వాత మోటివేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. బట్ కన్సిస్టెన్సీ ఏంటంటే, సో నీవు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా డైలీ నీ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే, డైలీ నువ్వు టు డూ లిస్ట్ క్రియేట్ చేసుకొని డైలీ ఒక కొత్త థింగ్ అనేది నేర్చుకుంటే, డైలీ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటే, నీకు కన్సిస్టెన్సీగా ఉంటే అక్కడ నుంచే నీకు మోటివేషన్ వస్తుంది అనమాట. సో దాని తర్వాత నీకు మోటివేషన్ అనేది ఎప్పుడు వెళ్ళిపోదు. సో ఎప్పుడు అయినా ఫోకస్ ఆన్ ద కన్సిస్టెన్సీ, నాట్ ద మోటివేషన్. అండ్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎప్పుడు మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. సో దాని వల్ల మీకు ఏం యూజ్ ఉండదు. మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో ఎవ్రీ పర్సన్ ఈస్ యూనిక్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ టైమింగ్. సో మీ పని మీరు కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తూ ఉండండి, తర్వాత రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు కన్సిస్టెన్సీగా మీ డైలీ లైఫ్ లో మీ డైలీ వర్క్స్ అనేవి కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ గా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా మీ మీద సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీకు చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ది ఫోర్త్ లెసన్ వచ్చేసి టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అండ్ టైమ్ ఇస్ ఏ కరెన్సీ గైడ్. సో ఈ వరల్డ్ లో మనం మళ్ళీ తిరిగి తేనిది ఏంటిదంటే అది టైం అనమాట. సో ఒక్కసారి టైం, ఒక్క సెకండ్ అయినా, ఒక్క 1 minute కూడా మనం తిరిగి తీసుకురాలేమన్నమాట బ్యాక్ కి. సో మన లైఫ్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో మీ వాల్యుబుల్ టైం ని అనేది కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెసన్ వచ్చేసి గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ వర్క్ గురించి నోట్ డౌన్ చేసుకోండి. సో ఇలా రాసుకోవడం వల్ల మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంకా బూస్ట్ అవుతుంది అనమాట. సో మీకు క్లారిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ గా ఎప్పుడు చూసుకుంటారు. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి నా ఈ 21 days ఛాలెంజ్ లో నేను నేర్చుకున్న లెసన్స్ అనమాట. సో డెఫినెట్ గా మీకు కూడా యూజ్ అయితే అనుకుంటున్నాను. సో మీరు కూడా 21 days కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి. చాలా లర్నింగ్స్ అనేవి నేర్చుకుంటారు, చాలా నేర్చుకుంటారు, అండ్ చాలా గ్రోత్ అనేది మీకు వస్తుందన్నమాట. మీరు కూడా ఛాలెంజ్ తీసుకుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఐఎమ్ ఆల్సో డూయింగ్ నెక్స్ట్ 21 days స్ట్రేట్ ఛాలెంజ్, కన్సిస్టెన్సీ ఛాలెంజ్ అనేసి. సో చూద్దాం ఎంతమంది చేస్తారో ఈ ఛాలెంజ్ అనేది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి సెల్ఫ్ గ్రోత్ కంటెంట్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ చాలా థింగ్స్ అనేవి చేస్తుంటాను. సో మీరు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ సో ఈరోజైతే ఇంతే వీడియో. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.